శాంతి. ఈరోజు మురళి డేటు 25 ఫిబ్రవరి 2024. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 30/3/1998. ఈరోజు మురళి హెడ్లైను: సర్వ ప్రాప్తుల స్మృతిని ఎమర్జ్ చేసుకొని అచంచల స్థితిని అనుభవం చేయండి మరియు జీవన్ముక్తులుగా అవ్వండి. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు భాగ్య విధాత అయిన తండ్రి విశ్వంలోని తన సర్వశ్రేష్ఠ భాగ్యశాలి పిల్లలను చూస్తున్నారు. ప్రతి పుత్రుని భాగ్యం యొక్క మహిమను స్వయం భగవంతుడే పాడుతున్నారు. తండ్రి మహిమనైతే ఆత్మలు పాడతారు, కానీ పిల్లలైన మీ మహిమను స్వయం తండ్రియే చేస్తారు. మా భాగ్యం ఇంత శ్రేష్టముగా ఉంది అని ఎప్పుడైనా స్వప్నంలోనైనా ఆలోచించారా? కానీ తయారై ఉంది మరియు తయారైంది. ప్రపంచంలోని వారు భగవంతుడు మమ్మల్ని రచించారు అని అంటారు, కానీ వారికి భగవంతుని గురించి తెలియదు, రచన గురించి తెలియదు. కానీ భాగ్యశాలి పిల్లలైన మీరు ప్రతి ఒక్కరూ అనుభవము మరియు నషాతో మేము శివవంశీ బ్రహ్మకుమారి బ్రహ్మకుమారులము అని అంటారు. బాబ్దాదా మనల్ని ఎలా రచించారో మనకి తెలుసు. చిన్న పిల్లలను కానీ, వృద్ధులైన పాండవులను కానీ, శక్తులను కానీ మీ తండ్రి ఎవరు అని అడిగితే ఏమంటారు? మమ్మల్ని శివబాబా బ్రహ్మబాబా ద్వారా రచించారు, కనుక మేము భగవంతుని పిల్లలము, భగవంతునితో డైరెక్ట్గా కలుసుకుంటాము. పరమాత్మ లేక భగవంతుడు మాకు కేవలం తండ్రియే కాదు, టీచరు కూడా మరియు సద్గురువు కూడా అని నషతో చెప్తారు కదా. అందరికీ నష ఉందా? ఇలా బాబ్దాదా అడగగానే పిల్లలందరూ సంతోషంతో చప్పట్లు కొట్టారు. ఒక చేతి చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ను కూడా వృద్ధులకు నేర్పించాల్సి వస్తుంది. పిల్లలు సంతోషంగా ఉండడం చూసి బాబ్దాదా కూడా సంతోషంలో ఊగుతూ ఉన్నారు. అంతేకాక సదా వాహన శ్రేష్ఠ భాగ్యశాలి విశేషాత్మలు అని అంటారు. తండ్రి రూపంలో పరమాత్మ పాలనను అనుభవం చేస్తున్నారు. ఈ పరమాత్మ పాలన మొత్తం కల్పములో కేవలం ఈ బ్రాహ్మణ జన్మలో మాత్రమే పిల్లలైన మీకు ప్రాప్తి అవుతుంది. ఈ పరమాత్మ పాలన ద్వారా ఆత్మకు సర్వప్రాప్తి సంపన్న స్వరూపం అనుభవం అవుతుంది. పరమాత్మ ప్రేమ సర్వ సంబంధాలను అనుభవం చేయిస్తుంది. పరమాత్మ ప్రేమ దేహ భావాన్ని మరిపింపచేస్తుంది. అంతేకాక అనేక స్వార్థపూరితమైన ప్రేమలను కూడా మరిపింపచేస్తుంది. మీరు ఇలాంటి పరమాత్మ ప్రేమ, పరమాత్మ పాలనలో పాలింపబడే భాగ్యశాలి ఆత్మలు. ఆత్మలైన మీ భాగ్యం ఎంత గొప్పది అంటే, స్వయముగా తండ్రి తన వతనాన్ని వదిలి ఈశ్వరీయ విద్యార్థులైన మిమ్మల్ని చదివించేందుకు వస్తారు. ప్రతిరోజు ఉదయమే దూరదేశం నుండి చదివించేందుకు వచ్చే టీచరును మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా? ఇలాంటి టీచరును ఎప్పుడైనా చూసారా? కానీ పిల్లలైన మీకోసం ప్రతిరోజు తండ్రి శిక్షకుడుగా అయి మీ వద్దకు చదివించేందుకు వస్తున్నారు. అంతేకాక ఎంత సహజముగా చదివిస్తారు. ఇది 2 శబ్దాల చదువు, మీరు మరియు తండ్రి. ఈ 2 శబ్దాలలోనే సృష్టి చక్రము అనండి, డ్రామా అనండి, కల్ప వృక్షము అనండి, పూర్తి జ్ఞానం అంతా ఇమిడి ఉంది. ఇతర చదువులలో అయితే బుద్ధి పైన ఎంతో బరువు పడుతుంది. అయితే తండ్రి చదివించే చదువు ద్వారా బుద్ధి తేలికగా అయిపోతుంది. తేలిక ధనానికి గుర్తు ఉన్నతముగా ఎగరడము. తేలికైన వస్తువు స్వతహాగానే ఉన్నతముగా అంటే పైకి ఎగురుతుంది కదా. కనుక ఈ చదువు ద్వారా మనస్సు, బుద్ధి ఎగిరే కళను అనుభవం చేస్తాయి. కనుక బుద్ధి తేలికైనట్లే కదా. 3 లోకాల జ్ఞానం మీకు లభిస్తుంది.
ఇలాంటి చదువు పూర్తి కల్పంలో ఎవరైనా చదువుకున్నారా? ఇలా చదివించేవారు ఎవరైనా లభించారా? కనుక ఇది మీ భాగ్యము కదా. సద్గురువు ద్వారా మీకు ఎలాంటి శ్రీమతం లభిస్తుంది అంటే, దాని ద్వారా సదా కొరకు ఏం చెయ్యాలి, ఎలా నడవాలి, ఇలా చెయ్యాలా వద్దా, ఏమవుతుంది, ఈ ప్రశ్నలన్నీ సమాప్తమైపోతాయి. ఏం చెయ్యను, ఎలా చెయ్యను, ఇలా చెయ్యాలా లేక అలా చెయ్యాలా, ఈ ప్రశ్నలన్నింటికీ జవాబు ఒకే శబ్దము, ఫాలో ఫాదర్. సాకార కర్మలో బ్రహ్మాబాబాను ఫాలో చేయండి. నిరాకార స్థితిలో అశరీరిగా అవ్వడంలో మాత్రం శివబాబాను ఫాలో చేయండి. తండ్రి మరియు దాదా ఇరువురిని ఫాలో చేయడం అనగా ప్రశ్నార్థకాలు సమాప్తం అవ్వడం లేక శ్రీమతంపై నడవడం. ఇది కష్టమా? ప్రశ్నలు అడగాల్సిన అవసరం వస్తుందా? కేవలం కాపీ చేయాలి. మీ బుద్ధిని మాత్రం నడిపించకూడదు. తండ్రి సమానంగా అవ్వడము అనగా ఫాలో ఫాదర్ చేయడం. కష్టమా లేక సులభమా? సులభమే కదా. 30 సంవత్సరాల వారు చేతులు ఎత్తండి. మంచిది. 30 సంవత్సరాలలో ఏమైనా కష్టం అనిపించిందా లేక సహజం అనిపించిందా? చూడండి, 30 సంవత్సరాల వారికి కూడా సహజం అనిపిస్తే వారి తర్వాత వచ్చిన మీకు కష్టమా లేక సహజమా? సహజమే కదా. వేడి కారణంగా అందరూ రంగురంగుల విసనకర్రలతో విసురుకుంటూ ఉన్నారు. మంచిది. ఈ రంగురంగుల విసనకర్రల యొక్క ఆకర్షణ కూడా చాలా బాగుంది. దృశ్యం బాగుంది. నవీనత ఉండాలి కదా. ఈ గ్రూపులో ఇది కూడా ఒక నవీనత. ఇది కూడా టీవీలో వచ్చేసింది. అందరూ పరుగు పరుగున వచ్చి చేరుకున్నారు. బాబ్దాదా కూడా మీ స్నేహానికి శుభాకాంక్షలు ఇస్తున్నారు. చూడండి, హద్దు గురువులు ఎవరైతే ఉన్నారో వారు ఎన్ని వరదానాలు ఇస్తారు? 1 లేక 10 ఇస్తారు, ఎక్కువ ఇవ్వరు. కానీ మీకు సద్గురువు ద్వారా ప్రతిరోజు వరదానం లభిస్తుంది. ఇలాంటి గురువును ఎప్పుడైనా చూసారా? చూడలేదు కదా. మీరు మాత్రమే చూశారు, కానీ కల్పము చూశారు. కనుక మీ భాగ్యం యొక్క ప్రాప్తులను సదా ఎదురుగా ఉంచుకోండి. కేవలం బుద్ధిలో మర్జుగా ఉంచుకోకండి, ఎమర్జ్ చేసుకోండి. మర్జుగా ఉంచుకునే సంస్కారాన్ని మార్చుకుని ఎమర్జ్గా ఉంచుకోండి. మీ ప్రాప్తుల లిస్టును బుద్ధిలో సదా ఎమర్జ్గా ఉంచుకోండి. ప్రాప్తుల లిస్టు ఎమర్జ్గా ఉంటే ఏ ప్రకారమైన విఘ్నము కూడా దాడి చెయ్యదు. అది మర్జ్ అయిపోతుంది. ప్రాప్తులు ఎమర్జ్ రూపంలో ఉంటాయి. ఈరోజు ఏదో కారణముగా కొంతమంది పిల్లలు శ్రమ చేస్తున్నారు, యుద్ధం చేస్తున్నారు. యోగం చెయ్యాలని అనుకుంటారు, కానీ యోగం కుదరడం లేదు. ఆత్మాభిమానికి బదులు దేహాభిమానంలోకి వచ్చేస్తున్నారు అని ఈ విషయం విన్నప్పుడు బాబ్దాదాకు మంచిగా అనిపించదు కదా. దీనికి కారణం ఏమిటి? మీ భాగ్యం యొక్క ప్రాప్తులు ఎమర్జ్గా ఉండవు, మర్జ్గా ఉంటాయి. మళ్ళీ ఎవరైనా స్మృతి ఇప్పిస్తే అప్పుడు ఇలా జరగాలి కదా అని ఆలోచించడం ప్రారంభిస్తారు. కనుక చాలా సహజమైన పురుషార్థము ప్రాప్తులను ఎమర్జ్గా ఉంచుకోండి. బ్రాహ్మణులుగా అయినప్పటి నుండి మీ భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకోండి. అలజడిలోకి రాకండి, అచంచలముగా అవ్వండి. ఎందుకంటే ఇక్కడ ఆబూలో ఏ స్మృతి చిహ్నం ఉంది? అచల్ గారు ఉందా లేక అలజడి గారు ఉందా? అచల్ గారు ఉంది కదా. ఇది ఎవరి స్మృతి చిహ్నము? ఎప్పుడైనా ఏదైనా సూక్ష్మ పురుషార్థ మార్గము కష్టంగా అనిపించినప్పుడు, బుద్ధి ఎక్కువగా అలజడిలోకి వచ్చినప్పుడు మీ స్మృతి చిహ్నాన్ని ఒకసారి మీరు స్మృతిలోకి తెచ్చుకోండి. చాలాసార్లు పిల్లలు నేను ఆత్మను, ఇది డ్రామా, ఇదైతే విఘ్నము, ఇదైతే సైడ్ సీను
అని జ్ఞానం యొక్క పాయింట్లను చెప్తూ కూడా ఉంటారు. కానీ మధ్య మధ్యలో చలిస్తూ కూడా ఉంటారు. చలిస్తూనే చెప్తూ ఉంటారు. బుద్ధి ఇలా అలజడిగా అయిపోయి అచంచలముగా అవ్వకుంటే అప్పుడు మధువనంలోనే అచ్చల్ గర్ను గుర్తుకు తెచ్చుకోండి. ఇదైతే స్థూలమైన వస్తువు కదా, సూక్ష్మమైనది కాదు కదా, కళ్ళకు కనిపించే వస్తువు. నా స్మృతి చిహ్నం అచ్చల్ గర్, అలజడి గర్ కాదు అని గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే బాబ్దాదా ఈ సంవత్సరాన్ని పిల్లలందరి పట్ల ముక్తి సంవత్సరముగా జరపాలని కోరుకుంటున్నారు. అయితే చేతులు ఎత్తిస్తే కొంతమంది ఎత్తడం, కొంతమంది ఎత్తకుండా ఉండడం ఇలాగైతే ఉండకూడదు. అందరూ సంతోషంగా చేతులతో చప్పట్లు మ్రోగించాలి. బాబ్దాదా ఈ మాట చెప్పగానే పిల్లలందరూ చాలా జోరుగా చప్పట్లు కొట్టారు. సరే, ఇప్పుడు చప్పట్లు కొట్టేశారు, మంచిదే. కానీ ఇలాగే ఈ సంవత్సరం సమాప్తిలో ఇంతే జోరుగా చప్పట్లు కొట్టడం బాబ్దాదా చూడాలి. ఇప్పుడైతే కొట్టేశారు, మంచిదే, కానీ అప్పుడు కూడా కొట్టాలి. కొడతారా? చూడండి, చేతులతో చప్పట్లు కొట్టి సంతోషపరిచారు. కానీ కొత్త సంవత్సరంలో జనవరి 18 బ్రహ్మాబాబా శరీరం నుండి ముక్తి అయిన విశేషమైన రోజు కనుక ఆ రోజు ముక్తి సంవత్సరాన్ని జరుపుకున్నారా లేక కేవలం ఆలోచించారా అని బాబ్దాదా మళ్ళీ చేతులెత్తిస్తారు. జరుపుకోవాలి అని ఆలోచిస్తూ ఉండిపోలేదు కదా, స్వరూపంలోకి తీసుకొచ్చారా? లేక ఆలోచిస్తూ చివర్లో కూడా ఆలోచిస్తూనే ఉండిపోతారా? బాబ్దాదా ఈ రిజల్ట్ను చూడాలని కోరుకుంటున్నారు. చూపిస్తారా? మంచిది, గుర్తు ఉంటుంది కదా. ప్రాప్తులను ఎదురుగా ఉంచుకోండి. బాబ్దాదా ఈ రిజల్ట్ను చూడాలని కోరుకుంటున్నారు. చూపిస్తారా? మంచిది, గుర్తు ఉంటుంది కదా. ప్రాప్తులను ఎదురుగా ఉంచుకోండి. తండ్రి స్మృతితో పాటు తండ్రి ఏదైతే ఇచ్చారో దానిని కూడా ఎమర్జ్ చేసుకోండి. ఎలా తయారు చేశారో మరియు ఏం లభించిందో గుర్తు తెచ్చుకోండి. బాబ్దాదా ఈ సంవత్సరం తర్వాత ప్రతి పుత్రుణ్ణి జీవన్ముక్త స్థితిలో చూస్తారు. భవిష్యత్తులో జీవన్ముక్తిలో ఉంటారు. కానీ ఆ జీవన్ముక్తి సంస్కారాన్ని ఇప్పటి నుండి ఎమర్జ్ చేసుకోవాలి కదా. అంతేకాక నిరంతర కర్మయోగి, నిరంతర సహజయోగి, నిరంతర ముక్త ఆత్మ యొక్క సంస్కారాన్ని ఇప్పటి నుండే అనుభవంలోకి తీసుకురండి. ఎందుకు? బాబ్దాదా ఇంతకుముందు కూడా సూచన ఇచ్చారు. సమయం యొక్క పరివర్తన అనేది విశ్వ పరివర్తక ఆత్మలైన మీకోసమే ఎదురు చూస్తూ ఉంది. ప్రకృతిపతి ఆత్మలైన మీకోసం ప్రకృతి విజయమాల పట్టుకొని ఆహ్వానం చేస్తూ ఉంది. సమయము విజయం యొక్క గంట ఎప్పుడు మ్రోగించాలి అని భవిష్య రాజ్యాధికారి ఆత్మలైన మిమ్మల్ని చూస్తూ ఉంది. భక్తాత్మలు, మా పూజ్య దేవాత్మలు ఎప్పుడు మా పైన ప్రసన్నమై మాకు ముక్తి యొక్క వరదానాన్ని ఇస్తారు అని ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దుఃఖీ ఆత్మలు ఎప్పుడు దుఃఖహర్త సుఖకర్త ఆత్మలు ప్రత్యక్షమవుతారు అని పిలుస్తూ ఉన్నారు. కనుక వీరందరూ మీకోసమే ఎదురు చూస్తున్నారు లేక ఆహ్వానం చేస్తున్నారు. కనుక ఓ దయాహృదయులు, విశ్వ కళ్యాణకారి ఆత్మలు, ఇప్పుడు వీరి ఎదురుచూపును సమాప్తం చేయండి. మీకోసం అందరూ ఆగి ఉన్నారు. మీరందరూ ముక్తులుగా అయితే సర్వాత్మలు, ప్రకృతి, భక్తులు ముక్తి అయిపోతారు. కనుక ముక్తులుగా అవ్వండి. ముక్తిని దానమిచ్చే మాస్టర్ దాతలుగా అవ్వండి. ఇప్పుడు విశ్వ పరివర్తన యొక్క బాధ్యత కిరీటధారి ఆత్మలుగా అవ్వండి. మీరు బాధ్యులే కదా. తండ్రితో పాటు మీరు సహాయకారులు కూడా. మీకు దయ కలగడం లేదా? మీ మనసులో వారి దుఃఖ విలాపం అనుభూతి అవ్వడం లేదా?
ఓ విశ్వపరివర్తక ఆత్మలు, ఇప్పుడు మీ బాధ్యత కిరీట ధారణా మహోత్సవాన్ని జరుపుకోండి. బాబ్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు, 100 హిమాలయ పర్వతాలతో సమానమైన పెద్ద పెద్ద విఘ్నాలు వచ్చినా తొలగిపోము, ఓడిపోము. ముక్తి సంవత్సరం యొక్క కిరీట ధారణా మహోత్సవాన్ని తప్పకుండా జరుపుకుంటాము. బాబ్దాదా ప్రతిరోజు కూడా పిల్లల యొక్క చార్ట్ చూస్తారు. అయితే ఎక్కడి నుండి వెళ్ళగానే ట్రైన్లోనే ఏమైందో తెలియదు అనే మాట మాత్రం అనకండి. ఇంటికి వెళ్ళగానే కొంగలు హంసల మధ్య కోట్లాట జరిగింది, ఇది జరిగింది, అది జరిగింది అని మాత్రం అనకండి. ఇవన్నీ వినము. మీ ఉత్తరాలను వేస్ట్ పేపర్ బాక్స్లో వేస్తాము. వినము. జరగాల్సిందే అనే దృఢ సంకల్పం అయితే మీరు చెయ్యాల్సిందే. ఎక్కడ దృఢత ఉంటుందో అక్కడ సఫలత లేకపోవడం అనేది అసంభవం. కనుక మీరందరూ దృఢ సంకల్పం కలవారే కదా. టీచర్లు చేతులు ఎత్తండి. టీచర్లు చాలామంది ఉన్నారు. మొత్తం సెంటర్లన్నీ ఖాళీ చేసి వచ్చేసారా ఏమిటి? ఎంతమంది టీచర్లు ఉన్నారు అని బాబ్దాదా అడుగుతున్నారు. ఒక శుభవార్తను వినిపిస్తున్నాను. మధువనం వారందరూ తమ పరివర్తన యొక్క లక్ష్యం చాలా బాగా పెట్టుకోవడం బాబ్దాదా చూశారు మరియు విన్నారు. లక్షణాలనైతే చూస్తాము, కానీ లక్ష్యం చాలా బాగా పెట్టుకున్నారు. తమలో వచ్చిన పరివర్తన గురించి కూడా వ్రాశారు. పరివర్తన రావడం ప్రారంభమైంది, ఇక ముందు వస్తూ ఉంటుందని బాబ్దాదాకు సంతోషం ఉంది. అందరూ తమ దృఢ సంకల్పం యొక్క ఉమంగ ఉత్సాహాలను బాగా చూపించారు. ఇప్పుడు కాగితంపై వ్రాశారు, కానీ కాగితంపై వ్రాసేందుకు కూడా మొదటి అడుగైతే వేశారు కదా. కనుక బాబ్దాదాకు ఎందుకు సంతోషమైంది? మొత్తం ప్రపంచానికే అర్జునులు అంటే మధువన వాసులు. మొదట నిమిత్తులు మధువన నివాసీలు, 2వ నెంబరులో దేశ విదేశాల్లోని నిమిత్త సేవాదారి టీచర్లు మరియు పూర్తి పరివారంలోని సర్వ సహయోగి సాతి బ్రాహ్మణాత్మలు ఉన్నారు. కనుక మధువన చిత్రం పూర్తిగా మారిపోయినట్లు బాబ్దాదాకు కనిపించాలి. మధువనం వారు తక్కువ మంది వచ్చారు, చాలామంది వ్రాయలేదు కూడా. ముందు కూర్చున్న వారిలో తక్కువ మంది వ్రాసారు. చాలా బిజీగా ఉండవచ్చు, కానీ పని లభించినప్పుడు వ్రాయడంలో కూడా మార్కులు జమ అవుతాయి కదా. ఒకవేళ వ్రాయకుంటే అదనపు మార్కులు తగ్గిపోతాయి, నష్టపోతారు. ఏ డైరెక్షన్స్ లభిస్తాయో డైరెక్ట్ బాబా ద్వారా లభించిన, నిమిత్త ఆత్మలైన దాదీల ద్వారా లభించిన వాటికి గౌరవం ఇవ్వడం చాలా చాలా అవసరం. ఇందులో సాకులు చెప్పకూడదు, నిర్లక్ష్యంగానూ అవ్వకూడదు. ఇప్పుడు మార్కులు జమ అవ్వలేదు కనుక దీనికి మహత్వం ఇవ్వడం అంటే మహానుగా అవ్వడం అని ఇక ముందు కోసం బాబ్దాదా తెలియజేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని తేలికగా తీసుకోకండి. పిల్లలు చాలా చతురులు, బాబ్దాదాకైతే అన్నీ తెలుసు కదా అని అనేస్తారు. తెలుసు అయినా ఎందుకు చెప్పారు? తెలిసి కూడా చెప్పారు కదా అని చెప్పి స్వయాన్ని విడిపించుకోకూడదు. చాలా చిన్న చిన్న పనులే అయినా హాజీ అని అనడం ద్వారా అదనపు మార్కులు జమ అవుతాయి. చాలామంది విద్యార్థులు చాలా మంచి ఉమంగ ఉత్సాహాలతో ముందుకు వెళ్తున్నారు, కానీ ఏదైనా పాత సంస్కారానికి చెందిన ఏదో ఒక బంగారు దారం, చాలా సూక్ష్మమైన దారం వారిని ముందుకు వెళ్ళనివ్వదు. ఈ సూక్ష్మ దారం ఉండిపోయిందని వారు అర్థం కూడా చేసుకుంటారు, కానీ అని అంటూ ఉంటారు. కానీ చిన్న చిన్న సాధారణ విషయాలలో హాజీ అని అనడంలో మార్కులు జమ చేసుకునే పురుషార్థులు కూడా ఉన్నారు. వారు ఇలా కొద్ది కొద్దిగా మార్కులు జమ చేసుకుంటూ ముందుకు కూడా వెళ్ళగలరు. బాబ్దాదా వద్ద ఇలాంటి వారు ఉదాహరణగా కూడా ఉన్నారు. కనుక సహజ పద్ధతి చిన్న చిన్న విషయాలకు హాజీ అని అనడం ద్వారా
మార్కులను జమ చేసుకుంటూ ఉండండి. కట్ చేసుకోకండి, జమ చేసుకోండి. ఇకపోతే బాబ్దాదా చూశారు, చాలామంది మంచి ఉమంగ ఉత్సాహాలను చూపించారు. ఇలా దృఢ సంకల్పం పెట్టుకున్న వారికి, విశేషంగా మధువన నివాసి పిల్లలకు హాజీ అన్నందుకు శుభాకాంక్షలు ఇస్తున్నారు. ప్రియ స్మృతులు కూడా ఇస్తున్నారు. లక్షల రెట్ల ప్రియ స్మృతులు ఇస్తున్నారు. ఎందుకంటే మధువనము బాబ్దాదా స్వరూపాన్ని ప్రత్యక్షం చేసే అద్దాల మహల్ వంటిది. ఇప్పుడు కాగితం వరకు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇక కర్మలోకి తీసుకురావలసిందే. సరేనా? మంచిది. శుభాకాంక్షలు. ఇప్పుడు ఒకవేళ మీ అందరికీ అకస్మాత్తుగా ఇప్పుడిప్పుడే అశరీరిగా అయిపోండి అనే డైరెక్షన్ లభిస్తే అవ్వగలరా? లేక అలజడి అవుతుందా? ఎందుకు? చివరి సమయంలో ఈ అభ్యాసమే పాస్ విత్ ఆనర్గా చేస్తుంది. కనుక ఇప్పుడు బాబ్దాదా చెప్తున్నారు, ఒక్క సెకండులో అన్ని విషయాల నుండి దూరమై అశరీరీ భవ. బాబ్దాదా ఇప్పుడు పిల్లల చేత ఈ అశరీరీ స్థితి యొక్క డ్రిల్లును చేయించారు. అచ్చా, బాబ్దాదా ఇప్పుడు పిల్లలకు నమస్తే తెలియచేస్తున్నారు. నలువైపులా ఉన్న అతి శ్రేష్ఠ భాగ్యవంతులు, పరమాత్మ పాలనకు అధికారి ఆత్మలు, పరమాత్మ చదువుకు అధికారులు, సద్గురువైన పరమాత్మ వరదానాలకు అధికారులు, సదా దృఢత ద్వారా సఫలతకు అధికారులు, సదా అఖండ యోగులు, అచంచల యోగులు, సదా విశ్వ పరివర్తన యొక్క బాధ్యత కిరీటధారులు, సదా సర్వ ప్రాప్తులను ఎమర్జ రూపంలో అనుభవం చేసే ఇలాంటి విశేష ఆత్మలకు బాబ్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి, ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. నమస్తే, నమస్తే, నమస్తే. ఇప్పుడు ముక్తి సంవత్సరంలో నెంబర్ 1 మధువన నివాసీలు. సరేనా? అవుతుందా లేక కష్టమా? మధువన నివాసీలు చెప్తున్నారు బాబ్దాదాతో హాజీ బాబా అని. బాబ్దాదా మధువనం వారికి కూడా బంగారు బ్యాడ్జీలను ఇస్తారు. మధువనం వారికి బ్యాడ్జీలు ఇవ్వాలి. ఇతరులందరికీ ఇచ్చారు. మధువనం వారికి ముక్తి సంవత్సరం యొక్క బహుమతి ఇస్తాము, మీకు మంచి బ్యాడ్జీలు ఇస్తాము అని బాబ్దాదా అంటున్నారు. అచ్చా, ఈరోజు వరదానము. బ్రాహ్మణ జీవితంలో ఒక్క తండ్రిని తమ ప్రపంచముగా చేసుకునే స్వతహా మరియు సహజ యోగి భవ. సారాంశము. బ్రాహ్మణ జీవితంలో పిల్లలందరి ప్రతిజ్ఞ ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు. ఎప్పుడైతే తండ్రియే ప్రపంచమో, రెండవ వారెవ్వరూ లేనే లేరో, అప్పుడు స్వతహాగా మరియు సహజ యోగి స్థితి సదా ఉంటుంది. ఒకవేళ రెండవ వారు ఎవరైనా ఉంటే బుద్ధి ఇక్కడికి వెళ్ళరాదు, అక్కడికి వెళ్ళాలి అని శ్రమ చేయాల్సి వస్తుంది. కానీ సర్వస్వము ఒక తండ్రి అయినప్పుడు బుద్ధి ఇక ఎక్కడికి వెళ్ళలేదు. సహజ యోగులుగా, స్వరాజ్య అధికారులుగా సహజముగానే అయిపోతారు. వారి ముఖం పైన ఆత్మీయత యొక్క మెరుపు ఒకే విధముగా ఏకరసముగా ఉంటుంది. స్లోగన్. తండ్రి సమానముగా, అవ్యక్తముగా లేక విదేహీగా అవ్వడమే అవ్యక్త పాలనకు ప్రత్యక్ష రుజువు. అచ్చా, ఓం శాంతి.